వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను ఆశ. నిన్న బహిరంగ సభలో, తెలంగాణలో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రధాని మోదీ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. మనం నిన్న కూడా చూసాం, ఈ రోజు ఉదయం నుంచి కూడా మాట్లాడుతున్నాం. అయితే చేసిన కామెంట్స్ లో పొలిటికల్ గా చేయడం మనం చూస్తూనే ఉంటాము. అధికార పార్టీ మీద, లేదంటే కనుక గత అధికార పార్టీ మీద విమర్శలు చేయడం, వచ్చే ఎలక్షన్స్ లో మేము అధికారంలోకి రాబోతున్నామని చెప్పి ఇండికేషన్స్ ఇవ్వడం, కేంద్రం రాష్ట్రానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తోంది, ఏ విధంగా నిధులిస్తోంది, ఇంకా ముందు ఏ విధంగా ముందుకెళ్లబోతున్నాము అనే విషయాల గురించి ప్రస్తావించారు. దాని గురించి మనం మాట్లాడాం. కాకపోతే కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు. బంగారం కొనద్దన్నారు, విదేశీ ట్రిప్లు మానుకోవాలన్నారు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ తగ్గించాలన్నారు, దిగుమతులకు సంబంధించి ఏదైతే మనం ఇప్పటివరకు ఆధారపడి ఉన్నామో పెట్రోల్ డీజిల్ సంబంధించి కావచ్చు, లేదంటే కనుక ఏదైతే ఎరువులకు సంబంధించి, యూరియా సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గించుకోండి. మనం దిగుమతుల మీద ఆధారపడుతుంటే విదేశీ మారక ద్రవ్యం అనేది ఎప్పటికీ పుంజుకుంటుంది. ఇదంతా కరెక్ట్ అయిన వే కాదు, తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక 1 year టైం ఇచ్చారు. 1 year పాటు గోల్డ్ కొనద్దు అని చెప్పి నేను చెప్పినటువంటి మాటలో మనకు కనిపించింది. అసలు ఎందుకు? మనకి సాధారణంగా తెలిసిందే, మన సంస్కృతిలో ఎక్కువగా వినిపించేది, కనిపించేది బంగారం కొనుగోలు చేయాలి, బంగారం ఉండాలి, అదో స్టాటస్ సింబల్ గా మారిపోతుంది. ఏదైనా చిన్న ఈవెంట్ జరిగినా, ఒక పండగ వచ్చినా, ఏదైనా సరే మనం బంగారం అనేది కొనుగోలు చేస్తాం. అదొక ట్రెడిషన్ లా మారిపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోదీ చెప్పిన తర్వాత, ప్రధాని చెప్పిన తర్వాత ఆ కామెంట్స్ ఎంతవరకు మన మహిళలు రిసీవ్ చేసుకుంటారు, ఎంతవరకు కొనుగోలు తగ్గించుకుంటారు? గోల్డ్ రేట్ అనేది తులం 50,000 ఉన్నప్పుడు ఎంతవరకు కొనుగోలు చేశారు, 1,50,000, 1,70,000 అయినప్పుడు కూడా సేమ్ అంతే. అంటే కొనుగోలు అనేది ఇక్కడ తగ్గినటువంటి పరిస్థితులు కనిపించలేదు. ఎప్పుడు మనం ఇప్పటికైనా వెళ్ళి చూస్తే కనుక జ్యువెలరీ షాపులన్నీ కూడా ఫుల్ గానే ఉంటాయి. అది 40,000 తులం ఉన్నప్పుడు ఏ విధంగా కిక్కిరిసిపోయి ఉన్నాయి, ఇప్పుడు కూడా అదే విధంగా కొనుగోలు స్థాయి అనేది చేసుకుంటున్నారు. కొనుగోలుదారులు వెళ్తున్నారు కొనుగోలు చేయడానికి. మరి ఇప్పుడు చేసినటువంటి స్టేట్మెంట్ ఎంతవరకు ప్రజలకు రీచ్ అవుతోంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ప్రధాని మోదీ నిన్న సభలో ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। साथियों, రైట్, మనం ఎప్పుడైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఎంతో కొంత అన్ని దేశాల మీద, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద ఎఫెక్ట్ అనేది కనిపించింది. అన్ని దేశాలతో పాటు మన దేశంలో కూడా ఇంపాక్ట్ అనేది కనిపించింది. కాకపోతే ఫిబ్రవరిలో స్టార్ట్ అయినటువంటి వార్ మార్చి నాటికి క్లోజ్ అవుతుంది అనుకున్నారు, కానీ క్లోజ్ కాలేదు. అది ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఎవరికారు యుద్ధ విమానాలని, లేదంటే కనుక స్థావరాలను పేల్చేసి ధ్వంసం చేసేది, ఇదంతా కూడా జరిగింది. మెయిన్ గా హర్ముజ్ క్లోజ్ చేసిన తర్వాత పెట్రోల్, డీజిల్, చమురుకు సంబంధించి, గ్యాస్ సంబంధించి అన్ని కూడా బ్లాక్ అయిపోయాయి. దీంతో ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభం కూడా వచ్చింది. అన్ని దేశాలతో పాటు మన దేశానికి కూడా ఇంపాక్ట్ కనిపించింది. సో నిన్న చేసినటువంటి కామెంట్స్ లో ఇది కూడా మనం పరిగణన తీసుకోవాలి. పెట్రోల్, డీజిల్ అనేది తగ్గించండి, ఈవీ వెహికల్స్ ప్రోత్సహించండి అని చెప్పారు. రానున్న రోజుల్లో మనం ఏదైతే దిగుమతుల మీద ఆధారపడుతున్నామో ఆ దిగుమతుల మీద ఆధారపడద్దు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్, ఏదైతే ప్రధాని మోదీ నేను చెప్పినటువంటి స్టేట్మెంట్స్ తర్వాత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు ఏం కొనాలో ఏం కొనద్దు అన్నీ మీరే డిసైడ్ చేస్తారో, మీరు ఎట్లా చెప్తారు అంటే ఇది కేవలం బీజేపీ వైఫల్యం కింద ఆయన అభివర్ణిస్తూ ట్వీట్ చేసినటువంటి సందర్భం మనకు కనిపించింది. ఏ విధంగా మాట్లాడతారని అంటే ఎక్కడికి వెళ్ళాలో, అంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ గురించి కూడా మాట్లాడారు కదా, విదేశాల టూర్లకు కూడా తగ్గించుకోవాలని. ఎక్కడికి వెళ్ళాలో మీరే చెప్తారు, ఎక్కడికి వెళ్ళొద్దో మీరే చెప్తారు, ఏం కొనాలో మీరే చెప్తారు, ఏం కొనద్దో మీరే చెప్తారు, అన్ని మీరే డిసైడ్ చేస్తుంటారా? అది కేవలం బీజేపీకి సంబంధించి అంటే మీరు తప్పించుకునే జవాబుదారీతనం నుంచి మీరు తప్పించుకునే ప్రయత్నంగానే చూస్తున్నారు. అది ఎంతవరకు మీ యొక్క వైఫల్యాన్ని ప్రజల మీద నెట్టడం అనేది ఎంతవరకు సబబు అనేది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి వెర్షన్. ఓకే, మనకి కోవిడ్ టైంలో కూడా చూసాం, ప్రధాని ఏది చెప్తే అది దీపాలు వెలిగించమంటే దీపాలు వెలిగించారు, చప్పట్లు కొట్టాలంటే చప్పట్లు కొట్టాం, ఏదంటే అది ప్రధాని చెప్పారంటే దాన్ని మనం
దేశ ప్రజలుగా దేశ పౌరులుగా పాటించుకుంటూ వచ్చాం. మరి ఇప్పుడు కూడా విదేశీ మారక ద్రవ్యాలు తగ్గిపోతున్నాయి కాబట్టి మనం ఈ విధంగా ముందుకెళ్లాలని చెప్తున్నారు కాబట్టి ఈ ఇండికేషన్స్ ని ఈ సూచనల్ని ఎంతవరకు ఫాలో అవుతారని చూద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాంబాబు గారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. రాంబాబు గారు నమస్తే అండి. హలో రాంబాబు గారు. రాంబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. ఓకే, సమ్ టెక్నికల్ ఇష్యూ కనిపిస్తోంది. రాంబాబు గారు ప్లీజ్ ఒకసారి సిగ్నల్ ఉన్న ఏరియాకి రండి. ఎస్, ఇప్పుడు ఇదే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏదంటే ఈ 2 నెలల నుంచి మరొక కామెంట్ కూడా చేశారు. 2 నెలల నుంచి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య వార్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని దేశాల మీద ఎఫెక్ట్ పడింది, మన దేశం మీద కూడా పడింది. ఈ 2 నెలల నుంచి కూడా ఆ భారాన్ని కేవలం కేంద్రమే భరిస్తోంది, అంటే బీజేపీ గవర్నమెంటే భరిస్తూ వస్తుంది, ప్రజల మీద పడకుండా అన్నారు. ఓకే, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలేదు, కానీ గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. అది కూడా కమర్షియల్ సిలిండర్ ధరలు ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా ఎలక్షన్స్ అయిపోయిన మరుసటి రోజే 993 రూపాయలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఓ పక్క పెట్రోలియం శాఖ కేంద్రానికి సంబంధించి ఏం చెప్తున్నారు, మన దగ్గర నిల్వలు ఉన్నాయి, సరిపడా నిల్వలు ఉన్నాయి, ఎవరు కూడా పానిక్ కావద్దు, పానిక్ వల్ల ఎక్కువగా మీరు కొనుగోలు చేయడం వల్ల ఇదంతా జరుగుతోంది, సో రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఒక ప్రధాని డైరెక్ట్ గా వచ్చి ఒక సభలో ఈ విధంగా క్లియర్ ఇండికేషన్స్ ఇస్తున్నాయంటే ఏ సిచ్యువేషన్ ఉందో అనేది మనకు అర్థమవుతుంది. నిన్నటి వరకు భయపడాల్సిన అవసరం లేదు, మన దగ్గర నిల్వలు ఉన్నాయి, 3 నెలల సరిపడ నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ సంబంధించి కానీ గ్యాస్ సంబంధించి కానీ మీరు పానిక్ వల్ల ఎక్కువగా కొనుగోలు చేయకండి, స్టోరేజ్ పెట్టుకోకండి అని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఒక్కసారిగా ప్రధాని ఇటువంటి కామెంట్స్ చేయడం అంటే నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, మనం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నామని డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ఎస్, రాంబాబు గారు రెడీగా ఉన్నారు. రాంబాబు గారు నమస్తే అండి. సార్, ఎట్లా చూడొచ్చు, నిజంగానే విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి అనుకోవచ్చా? బంగారం కొనుగోలు చేయడం తగ్గిస్తే గనక దీన్ని సెటరేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? ఇది జియో పొలిటికల్ సిచ్యువేషన్ వలన, ఈ వార్ సిచ్యువేషన్ వలన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగటం, మన ఇంపోర్ట్స్ అనేవి డాలర్ దీనికి $60 నుంచి కూడా $115 వరకు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా 95 నుంచి $105 నడుస్తూ ఉంది. మన ఇంపోర్ట్స్ ఎక్కువ అవడం వలన డాలర్స్ అనేవి ఎక్కువ ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంది ఇంపోర్ట్స్ లో. ఫ్యూచర్ లో కూడా ఈ ఆయిల్ ప్రైసెస్ $100, $95 మధ్యలో సెటిల్ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్స్టలేషన్స్ అన్ని, ఆయిల్ ఇన్స్టలేషన్స్ అన్ని దెబ్బతిన్నాయి. ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఆయిల్ ఇన్స్టలేషన్స్ అన్ని రిప్లేస్ చేయాలంటే, ప్రొడక్షన్ రీస్టార్ట్ చేయాలంటే ఇట్ మే టేక్ 3 to 5 years టైం అండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఆయిల్ షార్టేజ్ అనేది వస్తుంది. దానికోసం ఈ డాలర్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కువే ఉంటాయండి. దానికోసం మన బిలియన్ రిజర్వ్స్ అనేవి, ఫారిన్ రిజర్వ్స్ అనేవి సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ మనకి గోల్డ్ అనేది బాగా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారంటే ఒక కాషన్ కింద అది అడ్వైజ్ చేశారు ప్రజలకి. మనకి ఏంటంటే ఫ్యూచర్ లో కనుక ఇట్లాగే కనుక ఇంపోర్ట్ చేసుకుంటా పోతే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి బాగా తగ్గిపోతాయండి. అదేంటంటే మన ఇండియన్ ఎకానమీకి లాంగ్ రన్ లో హార్మ్ చేస్తుందండి. దానికోసం అని చెప్పేసి ఇది కాషన్ స్టేట్మెంట్ అండి. అంతేగాని దీనివల్ల ఏదో రేట్లు పెరిగిపోతాయని కానీ రేట్లు తగ్గుతాయని కానీ కాదండి. ప్రైసెస్, గోల్డ్ ప్రైస్ అనేవి ప్రస్తుతం స్టేబుల్ గానే ఉన్నాయి. ఈ గోల్డ్ ప్రైస్ ప్రస్తుతం ఏంటంటే 1,48,000 నుంచి 1,60,000 మధ్యన ట్రేడ్ అవుతున్నాయి. సిల్వర్ కూడా 2,65,000 నుంచి 285 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుందండి. ఆల్మోస్ట్ ఆల్ ఇవేంటంటే ఒక విధంగా చూడాలంటే కొంచెం స్టెబిలైజ్ అయినాయండి. వార్ కనుక సిచ్యువేషన్ ఆగిపోతే దాన్ని బట్టి ఇది ఉంటుందండి. యాక్చువల్ గా డాలర్ ఇండెక్స్ పెరిగింది ఆయిల్ ప్రైసులు పెరగడం వలన. దానివల్ల ఏమవుతుందంటే మన రూపీ డివాల్యూ అవుతుంది. ఇవన్నీ దానివల్ల వాళ్ళు కొంచెం బంగారం తగ్గింది. ఏది డాలర్ పెరగడం వలన, డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ఇవన్నీ పెరగడం వల్ల డాలర్ ఇండెక్స్ పెరిగిందండి. కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలండి. డాలర్స్ ని మనం ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇండియన్ ఎకానమీ కూడా లాస్ట్ 3 months వార్ సిచ్యువేషన్ వలన మన ఎకానమీలో కొంత స్లో డౌన్ జరిగిందండి. మన గ్రోత్ రేట్ కూడా ఒక 0.5% తగ్గిందని చెప్పుకోవాలి. అది కాకుండా మనం క్రూడ్ ఆయిల్ పెరిగినా కూడా ఇక్కడ పెట్రోల్, డీజిల్ ఈ ప్రైసెస్ అనేవి పెంచడం జరగలేదండి. అవి స్టేబుల్ గా ఉంచారు. దానివల్ల మోర్ దాన్ 1 lakh crore గవర్నమెంట్ కి లాస్ జరిగిందండి. అట్లాగే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి. ఈ కంటెస్ట్ లో ప్రైమ్ మినిస్టర్ గారు మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సేవ్ చేసుకోవడం కోసం
కాషన్ స్టేట్మెంట్ ఇచ్చారండి. ఓకే. ఇంకా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇవన్నీ కూడా అంటే ఏదైతే మనం ఇక్కడి నుంచి కాకుండా పక్క దేశాలకు వెళ్ళి అక్కడ చేయాలని కోరుకుంటున్నామో అది కాకుండా తగ్గించాలనేది ఇండికేషన్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అవునండి, అది కూడా ఆయన ఏమంటున్నారు, ఒక 1 year పాటు హోల్డ్ చేయమని అడుగుతున్నారు. అంటే సిచ్యువేషన్ అంతా సెటిల్ అవ్వాలండి. ఈ వార్ సిచ్యువేషన్, జియో పొలిటికల్ సిచ్యువేషన్, అట్లాగే టారిఫ్స్, ఇవన్నీ అంతా కూడా సెటిల్ కాకుండా ఉందండి. ఫ్లూయిడ్ గా ఉంది సిచ్యువేషన్. మన ఎకానమీ ఇండికేషన్స్ ఇవ్వడానికి నిన్న ప్రధాని కామెంట్స్ చేయడానికి వార్ ఒకటే కారణం అనుకోవచ్చండి. వార్ వల్లే ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉందండి. ఆయిల్ పెరగడం వలన, దాని వలన ఎకానమీ కూడా స్లో అవుతుంది, ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గొచ్చు. ఇంపోర్ట్స్ కనుక పెరుగుతా పోతే, ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ కాకుండా ఇంపోర్ట్స్ పెరుగుతా పోతే ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది డేంజర్ సిచ్యువేషన్ లో పడుతుందండి. అందుకోసం అని చెప్పేసి ఆయన అందరికి ఓపెన్ గా రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఈ రిక్వెస్ట్ చేసినా కూడా ఎంతమంది దీన్ని కాషన్ చేస్తారో లేదని తెలియదండి, పట్టించుకుంటారో తెలియదు. కొంతమంది వరకు 50% ఎడ్యుకేటెడ్ పీపుల్ వరకు వినవచ్చండి. మిగతా వాళ్ళు వాళ్ళ ట్రేడ్ రాంబాబు గారు మనందరికీ తెలిసిందే, మన సంస్కృతిలో పెళ్లిళ్ళైనా శుభకార్యాలైనా ఏ శుభకార్యాలైనా కొంచెంలో కొంచెం అయినా సరే బంగారాన్ని ఒక లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాం, దాన్ని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం. ఆల్రెడీ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అనేది నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారం కొనుగోలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఎటు చూసినా. ఇటువంటి పరిస్థితుల్లో పిఎం స్టేట్మెంట్స్ అనేది ఎట్లా చూడొచ్చు అంటారు? ఎంతవరకు ప్రజలు రిసీవ్ చేసుకోగలరు అంటారు? అంటే ఇప్పుడు బల్క్ ట్రేడింగ్ చేసే వాటిలో కొంత వీళ్ళు కనుక ప్రజలు కనుక వినలేదు అనుకోండి, గవర్నమెంటే ఇంపోజ్ చేస్తుందండి, రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసే అవకాశం ఉంది. ఇంతకు మించి ఇంపోర్ట్ చేసుకోవడానికి లేదు అని ట్రేడర్స్ కి, బల్క్ ట్రేడర్స్ కి రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉంటుందండి. ఇది కనుక కంట్రోల్ కాకపోతే నెక్స్ట్ స్టెప్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తుందండి. సో కండిషన్స్ అప్లై ఉంటుంది, ఇంతవరకు మాత్రమే గోల్డ్ కొనుగోలు చేయాలి, లేదంటే మనకి ఇప్పుడు గ్యాస్ కి ఏదైతే పెట్టారో 3 months వరకు గ్యాస్ మళ్ళీ బుక్ చేసుకోవడానికి లేదన్నట్టుగా గోల్డ్ కూడా మనకి ఆడి ఇప్పుడు తీసుకున్నా మనకి పాన్, ఆధార్ అని తీసుకుంటున్నారు కాబట్టి ఒక ఆధార్ కి ఒక పాన్ కి పర్ మంత్ లేదంటే 2 months వరకు ఇన్ని గ్రామ్స్ వరకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని రిస్ట్రిక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేసు ప్రజలు కనుక తీసుకోకపోతే. అది ఇంపోర్టర్స్ మీదే, బల్క్ ట్రేడర్స్ ఇంపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ లెవెల్లో కనుక రిస్ట్రిక్షన్ పెడితే ఆటోమేటిక్ గా ఇక్కడ వీళ్ళు డిమాండ్ ఉన్నా కూడా సప్లై లేదు కాబట్టి ఆగిపోతుందండి. ప్రజలు కూడా అప్పుడు అర్థం చేసుకుంటారు పరిస్థితి ఇదే అని. కానీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం అండి ఇది ఇంపోర్ట్ బిల్ చాలా ఎక్కువ అవుతుందన్న. గోల్డ్ అనేది మీరు అన్నట్టు మన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో కూడా ఎంతో కొంత గోల్డ్ కొనిచేస్తారు. ఫెస్టివల్స్ కానివ్వండి, లేదంటే ఫంక్షన్స్ కానివ్వండి, ఎనీ ఫంక్షన్, స్మాల్ ఫంక్షన్ అయినా కూడా ఒక 5 grams గోల్డ్, 10 grams గోల్డ్ ఎవరి తాహతకు తగ్గట్టు వాళ్ళు కొనుక్కుంటా ఉంటారండి. కాబట్టి ఇది అంత ఈజీ ప్రాసెస్ కాదండి ఆపటం అనేది. ఏది రీటైల్ లెవెల్లో ఆపటం అనేది కష్టం అండి. ఓన్లీ ఏంటంటే ఇంపోర్టర్స్ లెవెల్లో, బల్క్ ట్రేడర్స్ లెవెల్లో రిస్ట్రిక్షన్స్ పెట్టి కంట్రోల్ చేయొచ్చండి. అదే. కానీ ఇప్పుడు వార్ నేపథ్యంలో ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ వల్ల ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. ఒకవేళ వార్ సెటిల్ అయితే కనుక ఈ ఏదైతే రూల్స్ అని చెప్పారో అవన్నీ కూడా తీసేసే ఛాన్స్ ఉన్నాయి అనుకోవచ్చు. లేదు మన స్వదేశంలో మనకి ఏదైతే ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నా దాన్ని పూర్తిగా ఇప్పటి నుంచే మనం సెటరేట్ చేయాలనే కారణంతో ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ వలన లాస్ట్ 6 months లో కమోడిటీస్ ప్రైస్ అన్ని కూడా పెరిగినాయండి. ఈ కమోడిటీస్ ప్రైస్ అన్ని కూడా ఇంకా ఫర్దర్ గా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మైనింగ్ కానీ లేకపోతే ప్రొడక్షన్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయండి. ఇవన్నీ ఎఫెక్ట్ అయినప్పుడు కమోడిటీ షార్టేజ్ వస్తుంది, కమోడిటీస్ డిమాండ్ ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ 6 months కూడా ఈ కమోడిటీస్ ప్రైసెస్ కంటిన్యూస్ గా పెరిగే అవకాశం ఉందండి. కాబట్టి గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం అవసరమేనండి. మరొక కామెంట్ కూడా ఒకసారి రాంబాబు గారు నిన్న చేసినటువంటి కామెంట్స్ కనుక మనం పరిశీలిస్తే ఈ 2 months నుంచి అంటే వార్ స్టార్ట్ అయినటువంటి 2 నెలల నుంచి కూడా ఎంత భారం పడుతున్నా అది ప్రజల వైపు పడకుండా ఇప్పటి వరకు కేంద్రమే భరిస్తూ వచ్చింది అన్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే ఇప్పటి వరకు మేము భరించాము, ఎంతవరకు భరించాలి అంతకు మించి ఎక్కువైపోతుంది కాబట్టి ఇప్పటికేమైనా ప్రజల వైపు టర్న్ చేసే అవకాశం ఉందా, ఇప్పుడు ప్రజల మీద భారం వేయబోతున్నారని చెప్పి కొన్ని డౌట్స్ వస్తున్నాయి. దాన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు నెక్స్ట్ 1 week 15 days లో కనుక ఇష్యూస్ కనుక రిజాల్వ్ కాకపోతే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుని డీజిల్, పెట్రోల్ ప్రైసెస్ పెంచడానికి అవకాశం ఉందండి. లేదంటే ఆయిల్ కంపెనీస్ అన్ని కూడా లాసెస్ లో ఇదైపోతాయండి, మళ్ళీ గవర్నమెంటే ఫండింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందండి. కాబట్టి నెక్స్ట్ 15 days లో రివ్యూ చేసి గవర్నమెంట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందండి. ప్రైసెస్ ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందండి. ఒకవేళ ఈ 15 రోజుల్లో కనుక వార్ కనుక ఆగకుండా
ఈ పెట్రోలియం ప్రైసెస్ కనుక కంటిన్యూస్ గా ఇదే $100 ఎబో ఉంటే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ డీజిల్ అండ్ పెట్రోలియం ప్రైస్ పెంచుతుందండి. రాంబాబు గారు, యాజ్ ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గా మీరేం చెప్తారంటే ప్రజలకి ఏ విధంగా ఉండాలి అంటే పప్పులు ఉప్పుల దగ్గర నుంచి, నూనెల దగ్గర నుంచి, పెట్రోల్ డీజిల్ దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి అన్ని ధరలు పెరగబోతున్నాయి అనేది అయితే నేను చెప్పినటువంటి ఆ కామెంట్స్ ద్వారా అర్థమవుతోంది రాబోయే రోజుల్లో పెరగబోతున్నాయి అనేది. ఒక చిన్న ఫ్యామిలీని ఉద్దేశించుకొని మనం తీసుకుంటే గనుక వాళ్ళకి వచ్చే సాలరీ బేస్ గా ఎంత వరకు పొదుపు చేసుకోవాలి? ఎందుకంటే పొదుపు అనేది మినిమం నీడ్ గా ఉంటుంది కాబట్టి ఎంత వరకు ముందుకు తీసుకెళ్లాలి? భారాన్ని, ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా వెళ్ళాలంటారు? ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా కొంత క్యాష్ లో ప్రిజర్వ్ చేసుకోవడం అవసరం అండి. 25% ఆఫ్ దేర్ సేవింగ్స్ క్యాష్ లో ప్రిజర్వ్ చేసుకోవాలండి, అట్లీస్ట్ నెక్స్ట్ 6 months. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ అవసరాల దృష్ట్యా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం క్యాష్ రూపంలో ఉంచుకోవడం సుఖం అనిపిస్తుందండి. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా గోల్డ్ కానీ లేదంటే షేర్ మార్కెట్స్ కానీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయకుండా కొంత లిక్విడిటీలో ఉంచుకోవడం బెటర్ అని అనిపిస్తుందండి. కోవిడ్ టైమ్స్ మళ్ళీ రాబోతున్నాయి అనేది కూడా వినిపిస్తుంది. అంటే కోవిడ్ టైం మనం ఎంతైతే పానిక్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసామో హెల్త్ పరంగా కాకపోయినా ఫినాన్షియల్ పరంగా ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది అనేది. అంటే ఇండియన్ ఎకానమీ అయితే స్ట్రాంగ్ గా ఉందండి, అది అంత తేలిగ్గా రాదు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ సేఫ్టీ మెజర్ గా ఇది ఈ విధంగా మెజర్స్ తీసుకుంటా ఉంది. అది కూడా లాస్ట్ 2 months నుంచి ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ చేయకపోవడం మూలంగా గవర్నమెంట్ మీద బర్డెన్ బాగా పడింది. ఆ బర్డెన్ ఇంకా మోయలేని పరిస్థితిలో ఉందండి ప్రస్తుతం. కాబట్టి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా రేట్లు పెంచకుండా ముందు కాషన్ చేశారు. ఆ తర్వాత ప్రజలు అక్కడికి వినకపోతే వాళ్ళు రేట్లు అవి పెంచే అవకాశం ఉందండి. రిస్ట్రిక్షన్స్ గోల్డ్ మీద, ఇంపోర్ట్స్ మీద రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. కానీ గోల్డ్, సిల్వర్ అనేవి ఒక విధంగా స్టెబిలైజ్ అయినాయండి. జియో ఎకనామిక్ సిచ్యువేషన్ కనుక సెటిల్ అయిపోతే ఈ ప్రైసెస్ అనేవి కొంత సెటిల్ అవుతే నార్మల్ ఇంక్రీజే ఉంటుందండి, అబ్నార్మల్ ఇంక్రీజ్ ఉండకపోవచ్చు. గోల్డ్ అది స్టేబుల్ గా పెరుగుతుందండి. కాకపోతే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇప్పటి నుంచి ఈ రేట్ నుంచి స్లోగా సిప్ బేసిస్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఏది సిల్వర్ కన్నా కూడా గోల్డ్ అనేది సేఫ్ పెట్టండి. ఓకే, ఏదైతే మనం డైరెక్ట్ గా పర్చేస్ చేయకుండా మనము ఆన్లైన్ పేమెంట్ ఇప్పుడు డైరెక్ట్ గా వస్తుంది కాబట్టి ఆ విధంగా మనం పే చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అంటారు. కాకపోతే ఇప్పుడు మనం డైరెక్ట్ పేమెంట్స్ గురించి కొనుగోలు చేయొద్దు బంగారం అని చెప్పారు కాబట్టి ప్రధాని, ఏదైనా ఇంట్లోకి గ్రాము, 2 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాముల వరకు ఓకే, ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్స్ లో పెళ్లిళ్ళు కానీ, శుభకార్యాలు కానీ అటువంటి టైంలో కొనుగోలు చేస్తుంటారు. కానీ ఒక పెట్టుబడి అంటే ఆ కారణం లేకుండా కొనుగోలు చేస్తూ దాన్ని ఒక పెట్టుబడిగా తీసుకొని కొనుగోలు చేసే వారికి ఏం చెప్తారు? ఏమో ఇప్పుడు ఇండికేషన్ ఇచ్చారు కాబట్టి రేపు ఇంకా పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడే కొనుక్కొని స్టోర్ చేసుకుందాము, దీన్ని ఒక పెట్టుబడిగా మార్చుకుందాం అనుకునే వారికి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది కాబట్టి రేట్ ఇంకా పెరుగుతుంది అని స్పెక్యులేటివ్ గా కొనేవాళ్ళు కూడా ఉంటారండి. ఆ అవకాశం కూడా ఉంది. కానీ అట్లా కొనడం అనేది మంచిది కాదండి. అది స్పెక్యులేషన్ అనేది మంచిది కాదు. ప్లస్ మీ పర్సనల్ యూజ్ కి అవసరమైన మేరకు కొనుక్కోమనే చెప్తున్నారు ఆయన కూడా. మీరు అన్నట్లు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం గోల్డ్ అనేది ఇప్పుడు 1 year వరకు కొనొద్దు, 1 year వెయిట్ చేయమని చెప్తున్నారు ఆయన. ఎందుకంటే మన ఎకానమీ దృష్ట్యా, మన ఫారిన్ రిజర్వ్స్ దృష్ట్యా ఇంపోర్ట్ బిల్లు తగ్గించాలని మెయిన్ బేసిస్ ఏంటంటే ఇంపోర్ట్ డాలర్ బిల్లు తగ్గించాలని ఉద్దేశం అండి. అదండి. రాంబాబు గారు, ఓకే ఫినాన్షియల్ పరంగా మాడుకున్నాం. పొలిటికల్ గా ఒక కామెంట్ వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాని మోదీ చేసిన కామెంట్ సంబంధించి ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళొద్దో, ఏం తినాలో తినద్దో అంతా మీరు చెప్తారంటే ఆయిల్ కూడా తగ్గించమని చెప్పారు, వంట నూనెని ఏదైతే తగ్గించుకోవని చెప్పారు, బంగారం కొనుగోలు చేయొద్దన్నారు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వద్దన్నారు, విదేశీ ట్రిప్లు వద్దన్నారు. ఈ విధంగా మీరే చెప్తే ఎట్లాగా అది ప్రభుత్వం యొక్క వైఫల్యం అంటున్నారు, దాన్ని ఎట్లా చూడాలి? లేదండి, ఇది గవర్నమెంట్ వైఫల్యం కాదు. ప్రతిపక్షాలు అనేవి అలా విమర్శిస్తూనే ఉంటాయి. అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేసిన నిర్వాహకం ఏంటో మనకు తెలుసు. వాళ్ళు ఉన్నప్పుడు గ్రోత్ ఎట్లా ఉందో తెలుసు, వాళ్ళు ఉన్నప్పుడు స్కామ్స్ ఏ విధంగా జరిగినాయో కూడా తెలుసు. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎకానమీ అనేది స్టేబుల్ అయిందండి. వరల్డ్ వైడ్ మన ఎకానమీ స్ట్రాంగ్ అయింది. అది ఏ విధంగా కూడా డిఫెన్స్ పరంగా కానివ్వండి, ఎకనామిక్ పరంగా కానివ్వండి, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ అయిందండి, స్కామ్స్ లేవండి. ఆ తర్వాత మనం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అన్న రూల్ ఉందండి. కాబట్టి డెవలప్మెంట్ ఉంది. ఇది ప్రతిపక్షాల దీన్ని మన విమర్శల్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎస్, దేశ ప్రగతి కోసం, దేశం ముందుకు వెళ్ళడం కోసం చేసిన కామెంట్స్ కాబట్టి ప్రజలందరూ కూడా పరిగణలోనికి తీసుకొని జాగ్రత్త పడితే మంచిగా ఉంటుందంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు మీ యొక్క అనాలిసిస్ చెప్పినందుకు. ఎస్, మనతో పాటు శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్ చంద్రమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి.
శ్రీరామచంద్రమూర్తి గారు మనం ఉదయం కూడా మాట్లాడాము ఏం జరగబోతుంది ఎందుకనేది. కాకపోతే ఇప్పుడు నిజంగానే విదేశీ మారక నిల్వలు అనేది తగ్గుతున్నాయి అనుకోవచ్చా? ఇండికేషన్స్ ఒకవేళ సెపరేట్ చేస్తే అది మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందనుకోవచ్చా? ఏం చెప్తారు? యాక్చువల్ గా అది కరెక్టేనండి. ఎందుకంటే లాస్ట్ 2 months నుంచి కూడా ఆయిల్ రేట్స్ బయట పెరిగాయి. మనకేమో సబ్సిడీకి ఇస్తున్నారు కాబట్టి దానిలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. సో రూపీ కూడా వీక్ అయిపోతుంది. దాని గురించి అసలు స్టాక్ మార్కెట్ కూడా ఎఫ్ఐఎస్ కూడా సెల్లింగ్ చేస్తున్నారు. బయట ఎక్కడ కూడా డాలర్స్ ఇండియాకి రావట్లేదు. అందులో అంతకుముందు మనకి అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐస్ మనకి ఇక్కడ రిమిట్ చేసేవాళ్ళు. వాళ్ళకి కూడా ఇప్పుడు అక్కడ కష్టంగా ఉండి ఎక్కువ రిమిట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఏంటంటే మనకి మేజర్గా వచ్చి ఇంపోర్ట్స్ అన్ని కూడా గోల్డ్ ఒకటి, క్రూడ్ ఒకటి. సో గోల్డ్ తగ్గిస్తే ఒక రకంగా బెనిఫిట్ అనే ఆయన చెప్పించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది గోల్డ్ కనుక మనకి తగ్గిస్తే బాగానే మనకి ఇంపోర్ట్ తగ్గిపోతుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఆల్టర్నేట్గా క్రూడ్కి ఆల్టర్నేట్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ అవి కూడా చెప్తున్నారు ఆయన. ఎలక్ట్రికల్ వెహికల్స్ కనుక కొనుక్కుంటే క్రూడ్కి మనకి ఇబ్బంది ఉండదు. అలాగే మన గ్యాస్కి ఆల్టర్నేటివ్గా ఇండక్షన్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నారు. సో ఇలాంటివి చేసుకోవటం వల్ల ఒక్క ఇండియా మొత్తానికి కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆయన చెప్పిన దానిలో ఇప్పుడు పార్టీలని పొలిటికల్ గా కాకుండా పక్కన పెడితే మనం రియల్ గా ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరికీ కూడా అర్థమవుతుంది ఇక్కడ యాక్చువల్ గా ఇండియా సమస్య ఏంటి అని. ఇండియా మెయిన్ సమస్య ఏంటంటే ఆయిల్ ఇంపోర్ట్ కానీ గోల్డ్ ఇంపోర్ట్ కానీ. సో ఆ రెండు కనుక తగ్గగలిగితే మాత్రం మన ఇండియా సూపర్ పవర్ అవుతుంది. ఎందుకంటే మన ఇంకా డిపెండెన్స్ తగ్గిపోతాయి మనకి. శ్రీరామచంద్రమూర్తి గారు ఇప్పటి వరకు ఏ సమస్య వచ్చినా ఏదైనా సరే చాలా ధైర్యంగా మనకి ఎటువంటి భయము లేదు అని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కసారిగా ప్రధాని ఇవి కొనుగోలు చేయొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇవి తగ్గించండి అని చెప్పడం చూస్తూ ఉంటే ఇండికేషన్స్ ఎట్లా చూడాలంటారు? అంటే ప్రజలకి ఒక రకంగా నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నామని ఒక భయం అయితే కలుగుతుంది కదా, క్లారిటీ అయితే ఇవ్వండి. యాక్చువల్గా ఏంటంటే ఈ 2 నెలలు అయిపోద్ది అనుకున్న ఇరాన్ వారు. ఇరాన్ యుఎస్ వారు 2 months లో అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ కూడా మనకి 45 రోజుల వరకు కూడా క్రూడ్ సప్లై ఉంది, ప్రాబ్లం లేదు అన్నాడు. అమెరికా అధ్యక్షుడు కూడా ఇది 1 month వారు 1 month లో అయిపోతుంది, వెంజులా లాగా ఇది వచ్చేస్తుంది అనుకున్నారు. ఎప్పుడైతే ఇరాన్ యొక్క డెప్త్ అర్థమైందో మెయిన్ లీడర్స్ అందరు చనిపోయినా కూడా వాళ్ళు ఇంకా సంవత్సరాల తరపున మేము యుద్ధం చేయగలం అని ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఇంకా అమెరికాకి ఏంటంటే ఎలా ఎగ్జిట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఇంటర్నేషనల్ గా ఇది ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఎప్పుడైతే వారు గల్ఫ్ లో ఇంకా హార్మోజ్ జల్స నుంచి బయటకు రాలేదు, అది ఇంటెలిజెన్స్ లో ఏమర్థమవుతుందంటే ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది, ఈ రేటు కన్ఫర్మ్ అవుతుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు రేపు పొద్దున్న డాలర్ అంత గొడవ సమస్యనా కానీ క్రూడ్ 90 అయితే ఫిక్స్ అయిపోయినట్టు. అంతకుముందు $60 లో ఉండాల్సి ఇప్పుడు 90 వచ్చిందంటే ఆటోమేటిక్ ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉంది. అది వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అర్థమే ఉంటుంది. అది ఎలక్షన్స్ అని చెప్పి ఇప్పటిదాకా బయటకు చెప్పలేదు. ఇప్పుడు ఒకసారి ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇబ్బంది లేదు అనేది బయట పెడతారు కదా పొలిటికల్ గా. అది 2 నెలలు ఆగారు వీళ్ళు. ఇప్పుడు ఇక బయట పెట్టి ఇక జాగ్రత్తగా ఉండండి, రేట్లు పెరుగుతున్నాయని చెప్తున్నారు మనకి. భారం అనేది కూడా కేవలం ఎలక్షన్ స్టంట్ లో భాగమే అనుకోవచ్చు. అంతేనండి, బాగా అనుకోవచ్చు. అంటే రెండోది ప్రధానమంత్రి గారే చెప్తున్నారంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే భారీగా పెరుగుతాయని. సో కంగారు పడకండి, ముందే సూచనలు ఇస్తున్నారు, ఇంతవరకు ఉండబోతోంది, వడ్డించబోతున్నారు అనేది అయితే అర్థమవుతోంది. చూడండి మరి ప్రధాని మోదీ చేసినటువంటి కామెంట్స్ సంబంధించి ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, బంగారం కొనద్దు అనే మాటల్ని మన ఆడపడుచులు ఎంతవరకు స్వాగతిస్తారు. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు, లేదంటే కనుక ఆయిల్ సంబంధించి వాడకాన్ని కావచ్చు తగ్గించాలి అని చెప్తున్నారు. మరి ఇవన్నీ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, నిజంగా ధరలు పెరగబోతున్నాయా, మోదీ చెప్పిన కామెంట్స్ ప్రజలు వినబోతున్నారా, దేశానికి సంబంధించి మారక ద్రవ్యం తగ్గుదలకి ఏదైతే కారణాలుగా ఉన్నాయో వాటిని మార్చడానికి అవకాశాలుగా చెప్తున్నారు. కాబట్టి ఎంతవరకు ముందుకెళ్తారని వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు రాంబాబు గారికి, అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి గారికి. ఇది వాటి క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.